3వ వచనం. పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనం. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వల్ల సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే కానీ మరి దేనికి పనికిరాదు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఎవరు మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు? అమ్మా, ఎవరు లోకమునకు ఉప్పై ఉన్నారు? మీరు. ఎవరు? మీరు. మీరు అంటే క్రైస్తవులు. ఎవరు? క్రైస్తవులు లోకమునకు ఏమైనారట? ఉప్పై ఉన్నారు. క్రైస్తవులు లోకమునకు ఉప్పై ఉన్నారు. క్రైస్తవులు అంటే ఎవరు? క్రైస్తవులు అంటే ఎవరు చెప్పండమ్మా. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించేవారు క్రైస్తవులు. యేసు ప్రభువుని వెంబడించేవారు క్రైస్తవులు. మరి ఇక్కడ ఉన్నటువంటి మనం అందరము కూడా యేసు ప్రభువుని వెంబడించే వారముగా ఉంటున్నామా? ఇంకా దేన్నైనా వెంబడించే వారముగా ఉంటున్నామా? అందరూ చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించే, యేసు ప్రభువును వెంబడించే ఎంతమంది చేతులు ఎత్తండి. యేసు ప్రభువుని ఎవరెవరు వెంబడిస్తున్నారు చేతులు ఎత్తండి. దేవుని స్తోత్రం. యేసు ప్రభువుని వెంబడించే వారందరూ కూడా క్రైస్తవులు. అయితే ఈ యొక్క క్రైస్తవులు ఎలా జీవించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథమందు దేవుడు మన కొరకు వ్రాసి ఉంచినాడు. క్రైస్తవుడు ఏ రీతిగా ఈ లోకంలో నడవాలా, ఏమి మాట్లాడాలా, ఏమి మాట్లాడొద్దు, ఎలా జీవించాలా, ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథములో దేవుడు వ్రాసి పెట్టి ఉంచినాడు. పాత నిబంధన కాలంలో, పాత నిబంధన గ్రంథంలో చూస్తే ఎన్నో జాతుల మనుషులు ఉంటున్నారు. ఎన్నో జాతుల మనుషులు ఉన్నారు. ఎన్నో వంశముల వారు ఉంటున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నామా? ఇశ్రాయేలీలను ఏర్పాటు చేసుకున్నాడు. వారిని ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాకుండా వారి తన కొరకు జీవించినట్లుగా ప్రతిష్ఠించుకున్నాడు. వారికి ఒక నిబంధన పెట్టినాడు. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధముగా జీవించాలి. నేను పరిశుద్ధులను కనుక మీరు పరిశుద్ధంగా జీవించాలని ఎవరికి కట్టడ పెట్టినాడు దేవుడు? ఇశ్రాయేలీయులకు. ఈ దినమున ఎన్నో జాతుల వారు మన మధ్యలో ఉంటున్నారు. ఎన్నో కులముల వారు, ఎన్నో తెగల వారు ఉంటున్నారు కదమ్మా. రకరకాల జాతుల వారు లోకంలో జీవిస్తూ ఉన్నారు. ఆ దినములలో కూడా ఎన్నో రకములైనటువంటి వంశంలో వారు ఉంటున్నప్పటికీ దేవుడు ఇశ్రాయేలీయులను మాత్రమే ఎన్నుకున్నాడు. ఎవరిని ఎన్నుకున్నాడు? ఇశ్రాయేలీయులను మాత్రమే ఎన్నుకొని తన కొరకు ప్రత్యేకపరుచుకొని పరిశుద్ధపరుచుకున్నాడు. ఆయన సజీవమైనటువంటి దేవుడు, ఆయన పరిశుద్ధుడు కనుక వారందరూ కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. జాగ్రత్త గమనించినట్లయితే వారు ఈ లోకంలో సరిగా నడవాలని వారికి ధర్మశాస్త్రమును ఇచ్చినాడు. మరి దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించిన తర్వాత నూతన నిబంధన గ్రంథములు, ఆయన యొక్క బోధలు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దేవుని యొక్క శిష్యులు దేవుని యొక్క నడిపింపు ద్వారా వ్రాసినటువంటి దేవుని యొక్క మాటలన్నీ కూడా ప్రతి క్రైస్తవుని కొరకు, దేవుని అంగీకరించినటువంటి వారందరి కొరకు కూడా, యేసు ప్రభువుని నమ్మిన వారందరికీ కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే జాగ్రత్తగా గమనించండి. ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకుంటూ ఉంటున్నాడో ఆ వారు ఈ యొక్క బైబిల్ గ్రంథమును చదువుతా ఉన్నారు. ఈ యొక్క బైబిల్ గ్రంథము మనలను ఎక్కడికి నడిపిస్తా ఉంది? పరలోక రాజ్యములకు. ఎక్కడికి నడిపిస్తా ఉందమ్మా? పరలోక రాజ్యములకు ఈ యొక్క బైబిల్ గ్రంథము నడిపిస్తా ఉంటుంది. అయితే ఈ యొక్క సత్యమును తెలుసుకోలేకుండా పరలోక రాజ్యములకు నడిపించడం మాత్రమే కాకుండా అనేక రకములైనటువంటి ఆశీర్వాదములను మనము పొందుకుంటా ఉంటున్నాం. అయితే చాలా మంది
ఈ యొక్క సత్యమును తెలుసుకోలేక మొక్కుబడిగా క్రైస్తవ జీవితమును జీవిస్తూ ఆచారాలలో అలవాట్లలో చిక్కుకొని పోయి దేవుని యొక్క విలువైనటువంటి ఆశీర్వాదములను పొందుకోలేకపోతా ఉంటున్నారు. దేవుని యొక్క విలువైన ఆశీర్వాదాలను ఎందుకు పొందుకోలేకపోతున్నారు చెప్పండి? నామమాత్రంగా ఆచరించడం బట్టి, మొక్కుబడిగా క్రైస్తవ జీవితంలో జీవించడం బట్టి అమ్మ జాగ్రత్తగా గమనించండి. మీకు రోగం వస్తే ఎక్కడ పోతారు అందరూ చెప్పండి? దవాఖానకు పోతారు కదా. ఏం చేస్తారు డాక్టర్ అక్కడ మనకు? అమ్మ 4 చూపిమంటాడు, ఇంకా మందులు మనకు రాసి ఇస్తాడు మన రోగంలో తగ్గట్టు. ఆయన డాక్టర్ కాబట్టి మనం పోయి డాక్టర్ కుర్చీలో కూర్చొని నేను నీకు ఆపరేషన్ చేస్తాను మందులు రాస్తా అంటే ఒప్పుకుంటామా? నేను పోయి డాక్టర్ కుర్చీలో కూర్చొని మీకు సూదిస్తా అంటే కూడా మీరు ఒప్పుకోరు. అమ్మ అక్క ప్రార్థన చేస్తే సూది ఏమిస్తుంది అని చెప్పి మెల్లగా వెనకకే వెళ్ళిపోతారు కదమ్మా. ఒక టీచర్ ఏం చేస్తుంది? పాఠాలు చెప్తా ఉంటారు. అయితే ఒక డాక్టర్ కాక మునుపు, ఒక టీచర్ కాక మునుపు, ఒకరు వ్యవసాయం చేయక మునుపు, ఒకరు మెకానిక్ పని చేయక మునుపు ఆ పనిలో వారు నైపుణ్యతను సంపాదిస్తూ ఉంటున్నారు. ఆ వృత్తి పట్ల, ఆ యొక్క పని పట్ల వారు జ్ఞానము కలిగి ఉంటున్నారు. పని చేయడానికి వారికి ఒక అవగాహన అనేది వారికి ఉంది. అట్లనే జాగ్రత్తగా గమనించండి. ఒక క్రైస్తవుడిగా జీవించాలంటే, ఒక క్రైస్తవుడు దేవుడు వారికి ఏర్పాటు చేసిన మార్గంలో నడుస్తూ లోకమునకు ఉప్పై ఉండాలంటే వారికి కూడా కొన్ని అర్హతలను దేవుడు నియమించినాడు. వారికి దేవుడు కొన్ని కట్టడలను, విధులను దేవుడు ఏర్పాటు చేసి ఉంచినాడు. అమ్మ మరి ఎప్పుడనగా జాగ్రత్తగా గమనించండి. మీ యొక్క ఇంట్లో మంచి చేపల కూర కానీ, కోడి కూర కానీ, మాంసం కూర కానీ, చివరికి పప్పు అయినా కానీ అన్ని వేసి ఉప్పు వేయలేదనుకోండి, తినగలుగుతారా? తినలేము. మళ్ళీ పైనుంచి ఉప్పు చల్లుకున్నా కానీ ఉడికేటప్పుడు వేస్తే ఎంత మంచిగా ఉంటుండే. పరుల భారంలో బట్టి నేను మర్చిపోయినా అని అసంతృప్తి అనేది మనకు ఉంటుంది. పైనుంచి చల్లుకున్నా దాని రుచి ఎట్లుంటుందమ్మా? కూరలు వేస్తే దానికంటే ఎట్లుంటుంది? మంచి ఉంటుందా? ఉండదు. ఆ కూరలో వేసినప్పుడు ఆ కూర అంతటికీ కూడా ఆ యొక్క రుచి అనేది వస్తూ ఉంటుంది. పైన చల్లుకొని తింటున్నాం అనుకో, ఒకసారి ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకసారి తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? ఆ రీతిగా ఉంటుంది. ఎంత ఖరీదైన భోజనం అయినప్పటికీ, ఎంత మంచి ఆహారం అయినప్పటికీ ఉప్పు లేకపోతే మనకు రుచించదు, అది వ్యర్థం అయిపోతూ ఉంటుంది. జాగ్రత్తగా గమనించండి. ఉప్పు మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఎవరైతే ఉప్పు అయి ఉండాలనుకుంటున్నారో, ఏ ఉప్పును గురించి అయితే మనము ధ్యానం చేస్తున్నామో ఆ ఉప్పుకు 5 గుణలక్షణాలు ఉన్నాయంట. ఎన్ని గుణలక్షణాలు? 5 గుణలక్షణాలు. మొదటి 3 గురించి ఈ దినంలో మనము ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా రుచి. ఏంటిది? రుచి. ఉప్పు వేస్తే ఏమొస్తుంది? కూరకు రుచి వస్తూ ఉంది. దేనికైనా కానీ ఉప్పు వేసినప్పుడు ఏమొస్తుంది? రుచి అనేది వస్తూ ఉంటుంది. అయితే ఈ యొక్క రుచిని గురించి మనం వాక్యంలో చూద్దాం. దావీదు రాసినటువంటి కీర్తన గ్రంథము 119వ దావీదు కీర్తన 103వ వచనం. 119వ దావీదు కీర్తన 103వ వచనం. అమ్మా ఏం చేస్తున్నాడు? ఈ వాక్యములు నా చుట్టకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే కూడా తీపిగా ఉన్నది. హెచ్కేల్ గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం. హెచ్కేల్ గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ఆయన నాతో ఇలాంటి తెలుస్తుంది, నరపుత్రుడా, నీకు తరబడిన దానిని భక్షించును, ఈ గ్రంథమును భక్షించి ఇశ్రాయేలీయుల దగ్గరికి పోయి వారికి ప్రకటన చేయును. నేను నోరు తెరవగా ఆయన గ్రంథము నాకు తినిపించి, నరపుత్రుడా, నేను ఇస్తున్న ఈ గ్రంథమును ఆహారంగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకోవమని నాకు తెలియగా నేను దాన్ని భక్షించుకుని అది నా నోటికి తేనె వలె మధురముగా నేను. దేవుడు చెప్పేటువంటి మాటలు ఎట్లున్నాయట? తేనె వలె మధురముగా ఉన్నవి. తేనె నాకిన మీరు ఎప్పుడన్నా ఎట్లుంటుంది? తేనె తీయగా ఉంటుంది. చింతకాయ ఎట్లుంటుంది?
పుల్లగా ఉంటుంది. మరి ఇక్కడ దావీదు మహారాజు మరి యెహెజ్కేలు ప్రవక్త వాక్యమును తేనెతో పోలుస్తూ ఉంటున్నారు. అంటే అది వారి యొక్క నోటికి వాక్యము ఎట్లుందట, తేనెలాగా చాలా 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 మధురముగా ఉంటుందంట. మీరు ఎప్పుడైనా బైబిల్ చదివిందా? ప్రతిరోజు చదువుతారా? ఎట్లా అనిపిస్తుంది మీకు బైబిల్ చదువుతా ఉన్నప్పుడు? మంచి వాక్యం చదువుతుంటే బలం అనిపిస్తుందా, లేకపోతే ఏదో చదవాలి కదా చదువుతారా, ఏదో చదువుదాం లేకపోతే ఏమవుతుందో అనేటటువంటి భయముతో మనము చదువుతూ ఉంటున్నామా? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువు ద్వారా మనము ఆశీర్వదించబడాలంటే ప్రతిరోజు మనము వాక్యములు తెలుసుకొని ఉండాలా, వాక్యమును మనము ధ్యానించాలా. ఎప్పుడు ఈ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాం, ఎప్పుడు ఈ యొక్క వాక్యమును మనము ప్రేమిస్తూ ఉంటున్నామంటే వాక్యం యొక్క రుచి మనకు తెలిసినప్పుడు, వాక్యం యొక్క రుచి మనకు తెలిసినప్పుడు, వాక్యం యొక్క రుచి మనకు ఏ విధంగా తెలుస్తుందనగా ఈ యొక్క వాక్యము నువ్వు ఏ రీతిలో జీవించాలో తెలియజేస్తా ఉంది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనేటటువంటి ఆశ నీ లోపల అధికమవుతా ఉంటుంది. ఇంకా వాక్యం చదవాలా, ఇంకా వాక్యం చదవాలా అనేటటువంటి ఆశ నీ లోపల ఎక్కువైతా ఉంటుంది. ఆ విధంగా నీకు వాక్యం పట్ల ఆశ అనేది కలుగుతూ ఉంటుంది. అమ్మ, నువ్వు రుచి అనేటటువంటి గుణమును కలిగి ఉండాలంటే అందరూ నా వెంట చెప్పండి, దేవుడు నాలో ఉండాలి, దేవుడు నాలో ఉండాలి, దేవుని వాక్యము నాలో ఉండాలి, దేవునితో సంబంధము కలిగి ఉండాలి. దేవుడు నాలో ఉండాలి, దేవుని వాక్యము నాలో ఉండాలి, నేను దేవునితో సంబంధము కలిగి ఉండాలి. మనము దేవునితో సంబంధము కలిగినప్పుడు, దేవుడు మనలో ఉంచినప్పుడు, దేవుని యొక్క వాక్యము మనలో ఉన్నప్పుడు మనకు దేవుని యొక్క రుచి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. లోకమునకు ఏమై ఉన్నారమ్మా మీరందరూ కూడా? ఉప్పు అయి ఉన్నారు. మరి ఉప్పు యొక్క రెండవ లక్షణము ఏంటిదనగా శుభ్రపరచడం. ఉప్పు ఏం చేస్తుందట? ఉప్పు ఏం చేస్తుందంటమ్మా? శుభ్రం పరుస్తుందట. ఉప్పు ఎట్లా శుభ్రపరుస్తుంది తెలుసు ఎవరికైనా? ఉప్పు శుభ్రపరుస్తూ ఉంది, చెడు వాసనను పోగొడతా ఉంటుంది, మలినములను తొలగిస్తూ ఉంటుంది. జాగ్రత్త గమనించినట్లయితే పాత నిబంధన గ్రంథములో శిశువులు జన్మించినప్పుడు వారికి ఉప్పు రాసి స్నానము చేయించేటటువంటి వాడు. ఎందుకనగా ఉప్పు దుర్గంధములు పోగొడతా ఉంది. మీరు చేపలు కడిగేటప్పుడు ఏం చేస్తారు? ఉప్పేసి కడుగుతారు. ఎందుకు ఉప్పేసి కడుగుతారు? వాసన పోవడానికి. వాసన పోవడానికి ఏమేసి కడుగుతున్నారు? ఉప్పేసి కడుగుతా ఉన్నారు. ఉప్పు ఏం చేస్తుంది? శుభ్రపరుస్తూ ఉంది, మాలిన్యములంతా కూడా తొలగిస్తూ ఉంటుంది. మరి వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారు? జంతువు యొక్క చర్మంలను ఉప్పు వేసి భద్రపరుస్తారు. ఉప్పు చేపలు తిన్నారు ఎప్పుడైనా? చేపలు చాలా రోజులు నిల్వ ఉండాలంటే ఉప్పు వేసి చేపలను నిల్వ చేస్తారు. జంతువుల యొక్క చర్మంలను కూడా ఉప్పు వేసి భద్రపరుస్తూ ఉంటారు. అమ్మ, జాగ్రత్త గమనించండి. శుభ్రపరచడము అనగా పాపమును తీసివేయడం. శుభ్రపరచడం అంటే ఏంటిది? పాపమును తీసివేయడం. మరి పాపమును ఉప్పుకున్నటువంటి లక్షణము రెండవది శుభ్రపరచడం. శుభ్రపరచడం అనగా పాపమును మలినమును తీసివేయడం. అయితే అమ్మ, ఒకటి తన కుమారునికి ఒక బోధ రాస్తా ఉంటుంది. ఒక బోధ రాస్తా ఉంటుంది. ఏం రాస్తా ఉంటుంది అనగా దానిలో, నా కుమారుడా, ద్రాక్షారసము అనగా మద్యపానములకు నువ్వు చాలా దూరముగా ఉండు. నా కుమారుడా, నువ్వు మద్యపానములకు దూరముగా ఉండు. నీ బలమును స్త్రీలకు ఇవ్వకు. ఎందుకనగా స్త్రీల యొక్క సహవాసము రాజులను నశింపజేస్తాది. స్త్రీల యొక్క సహవాసము ఎంతటి రాజునైనా కానీ నశింపజేస్తాది. కాబట్టి అయ్యో నా కుమారుడా, నేను చెప్పే ఉపదేశమును నువ్వు అంగీకరించు. నేను చెప్పేటటువంటి ఉపదేశం నువ్వు అంగీకరించు. మత్తుకు నువ్వు చాలా దూరముగా ఉండు. స్త్రీలకు నువ్వు చాలా దూరముగా ఉండు. ఎందుకంటే స్త్రీ యొక్క సహవాసము ఎంతటి రాజ్యమునైనా కానీ కూలగొడతా ఉంటుంది. ఈ దినమున అక్రమ సంబంధాల ద్వారా ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య సమాధానము అనేది లేకుండా ఉంటుంది. త్రాగుబోతుతనము ద్వారా కుటుంబము దరిద్రం పాలవుతా ఉంటుంది. కష్టాలు, బాధలు, శ్రమలు అనేటటువంటివి కుటుంబాలలో వస్తూ ఉంటున్నాయి. ఏ తల్లి అయినా తన కుమారునికి బోధించేటటువంటి స్థితిలో ఉంటున్నారా? అమ్మ, జాగ్రత్తగా గమనించండి. నా కొడుకు
ఏమంటారు? నా కొడుకు మగవాడు, నా కొడుకు మగవాడు. ఏం తప్పు చేసినా కానీ ఏమి బాధ లేదు, నువ్వు వాడేమో పడి ఉండు అని నేటి తల్లులు వాళ్ళ కుమారులతో చెప్తా ఉంటారు. నా కొడుకు మగవాడు, ఏమైనా తప్పులు చేస్తాడు, ఎక్కడ తిరిగేసి వస్తాడు అనేటటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఒక జ్ఞానము కలిగినటువంటి స్త్రీ ఏం రాస్తా ఉంది? నా కుమారుడా, మద్యపానము జోలికి పోకు నాయన, పర స్త్రీల యొక్క వ్యామోహంలో పడిపోకు నాయన అని చిన్ననాటి నుంచి తన కుమారునికి చెప్తా ఉంటుంది. ప్రతి స్త్రీ, ప్రతి తల్లి ఈ రీతిగా చెప్పాలని ఈ దినమున దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. నీ పిల్లలు నీ ముందరనే కూర్చొని టీవీ చూస్తున్నారేమో, నీ పిల్లలు నీ ముందరనే కూర్చొని ఛానల్స్ తిప్పుతూ సీరియళ్లను మారుస్తూ ఉంటున్నారేమో, నీ పిల్లలు సినిమాలకు వెళ్ళడానికి నువ్వు పైసలు ఇచ్చి పంపిస్తా ఉన్నావేమో. లేరమ్మా తల్లులు? ఉన్నామా? లేమో? ఉన్నాము. ఆ రీతిగా ఈ లోకంలో తల్లులు జీవిస్తూ ఉంటున్నారు. ఆ రీతిగా మీరు ఉండొద్దమ్మా. ఆ రీతిగా మీరు ఉండకుండా ఆ యొక్క ఆత్మకు రక్షణ కలుగునట్లుగా బుద్ధితో జ్ఞానముతో కూడినటువంటి మాటలు నీ పిల్లలకు చెబుతూ దేవుని యొక్క మార్గములను వారిని నడిపించాలని పరిశుద్ధాత్మ దేవుడి మనతో మాట్లాడుతూ ఉంటున్నారు. మరి అదే విధముగా ఒక గుణవతి అయినటువంటి భార్య గురించి ఈ యొక్క లెమూయేలు యొక్క తల్లి ఏం చెప్తా ఉంటుందనగా జాగ్రత్తగా గమనించండి. ఆమె తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెట్టును అని వ్రాయబడతా ఉంటుంది వాక్యములో. ఆమె ఒక స్త్రీ, దేవుని యొక్క భయభక్తులు కలిగినటువంటి స్త్రీ, గుణవతి అయినటువంటి భార్య ఏం చేస్తుందట? ఏం చేస్తుంది? తన ఇంటి వారి యొక్క నడతలను బాగుగా కనిపెడుతుంది. తన భర్త ఎప్పుడు ఇంటికి వస్తుంది, ఎప్పుడు పోతుండ్రు, తన పిల్లలు ఎప్పుడు వస్తున్నారు, ఎప్పుడు పోతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఏ టీవీ చూస్తూ ఉన్నారు, సెల్ ఫోన్లలో ఎవరితో మాట్లాడుతూ ఉంటున్నారు, ఏ విధముగా వారి యొక్క ప్రవర్తన ఉంటుంది, వారి స్నేహితులు ఏ విధముగా ఉంటున్నారని ఒక గుణవతి అయినటువంటి భార్య వారి యొక్క నడతలను కనిపెడతా ఉంటుంది. అమ్మ, గుణవతి అయినటువంటి భార్యలుగా ఎంతమంది ఉంటున్నారు ఇక్కడ? ఎంతమంది మీ భార్యలు ఉన్నారు ఇక్కడ? ఎవరికి పెళ్లి కాలేదాము? భార్యలు అని పిలువబడేటటువంటి వారు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తండి. భార్యలు అనేటోళ్ళు ఎవరైనా ఉంటే చేతులు ఎత్తండి అండి. అమ్మ, మీరు మీ యొక్క ఇంటి వారి నడతలు కనిపెడతా ఉన్నారా? నీ అత్తమ్మది కానీ, నీ మామది కానీ, నీ ఇంట్లో ఉన్న నీ భర్త కానీ, నీ పిల్లలు కానీ, నీ ఆడపడుచులు కానీ, ఎవరి నడతలైనా నువ్వు కనిపెడతా ఉన్నావా? వారు ఏం చేస్తా ఉన్నారో నువ్వు చూస్తా ఉంటున్నావా? ఈ దినం దేవుడు ఏం చెప్తా ఉన్నాడనగా, వారి యొక్క నడతలను నువ్వేం చేయాలా? కనిపెట్టాలి. వారు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వారి ప్రవర్తన ఏ విధముగా ఉంది, వారు ఏ రీతిగా వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటున్నారు అని వారి యొక్క నడతలను నువ్వు కనిపెట్టి చూడనట్టుగా ఉండకుండా ఏం చేస్తారు? ఏమన్నా కానీ నాకేం పట్టింది అనుకుంటారు చాలా మంది. ఇక్కడ నేనైతే దేవుడు ఏం చేస్తారు? ఉప్పు వేస్తారు. ఉప్పు లేకపోతే పచ్చడి పాడైపోతా ఉంది. కొన్ని రోజులు ఉప్పు లేని పచ్చడి ఏమవుతుంది? 2-3 రోజులకి అంతా బూజు వచ్చేస్తా ఉంది. ఉప్పు ఉంటే పచ్చడి ఏ విధంగా ఉంటున్నామా? నిల్వ అనేది ఉంటా ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఆత్మీయంగా నీకంటూ దేవుడు ఒక విశ్వాసమును, నిరీక్షణను, దేవుని యొక్క భయభక్తులతనమును, దేవుని గురించినటువంటి జ్ఞానమును, ప్రార్థించేటటువంటి హృదయమును, పరిశుద్ధాత్మతో కూడినటువంటి ఒక నడిపింపును దేవుడు నీకు అనుగ్రహించి ఉంటున్నాడు కదా. మీకు ఒక ప్రార్థన జీవితం ఇచ్చినాడు. పరిశుద్ధంగా ఏ విధంగా ఉండాలో దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. దేవుని గురించినటువంటి జ్ఞానం ఎరిగినటువంటి వారుగా ఉంటున్నారు. ఒక నడిపింపున మీరందరూ కూడా కలిగి ఉంటున్నారు. అమ్మ, వీటిని ప్రతిరోజు మన లోపల మనం అభివృద్ధి చేసుకోవాలని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. ప్రతిరోజు ఏం చేసుకోవాలంటే దాన్ని మనము అభివృద్ధి పెంపొందించుకోవాలని వాక్యం తెలియజేస్తా ఉంటుంది. చాలా మంది ఏమంటారంటే, నేను ఒకప్పుడు బాగా ప్రార్థన చేసుకుంటుంటే ఇప్పుడు నేను ప్రార్థన చేసుకోలేకపోతున్నాను, ఒకప్పుడు నేను బాగా వాక్యం చదివేటటువంటి వాడిని నేను చదవలేకపోతున్నాను, ఒకప్పుడు నేను సేవలో చాలా పరిగెత్తే వాడిని ఇప్పుడు నేను పరిగెత్తలేకపోతా ఉంటున్నాను అని చెప్తా ఉంటాను. అమ్మ, ఉదాహరణకు మీ దగ్గర మీరు ప్రయాణం చేస్తూ ఉన్నారు. మీ దగ్గర బంగారం పెట్టుకొని బస్సులో ఎక్కినారు. కొంచెం సేపటికి ఆ బంగారం పోయింది. కొంచెం సేపటికి బంగారము లేదు అనుకోండి. ఎట్లా పోతుంది బంగారం? ఎవరైనా దొంగతనము చేయాలి, లేకపోతే నీ యొక్క నిర్లక్ష్యం అనగా పెట్టుకునేటటువంటి పద్ధతిలో నువ్వు పెట్టుకోకపోవడం బట్టి ఎక్కడైనా అది పడిపోతుంది. రెండే కదా. నువ్వు పెట్టుకునే రీతిగా పెట్టుకోకుండా ఉండడం
బట్టలు పడిపోవాలా, రెండవది ఏంటిది, ఎవరైనా దొంగతనము చేయాలా. సాతానుకు ఉన్నటువంటి పేర్లు దొంగ. సాతానుకు ఉన్న పేర్లు ఏంటిది? దొంగ, అబద్ధికుడు, దోచుకొనివాడు, నాశనము చేయవాడు. నాశనం చేసేవాడు, దోచుకొనివాడు, అబద్ధికుడు అయి వాడు ఉంటున్నాడు. వీడేం చేస్తాడంటే ఈ యొక్క ప్రార్థన జీవితమును, ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితమును నాశనం చేయడానికి, దొంగతనము చేయడానికి, పాడు చేయడానికి ఎప్పుడు కూడా నీ వెనుక తిరుగుతూనే ఉంటాడంట. సాతాను ఏం చేస్తుంది? యోగ గ్రంథంలో చూసినప్పుడు అక్కడ ఆ వాక్యం ఏమవుతుందమ్మా? అపవాది ఇటు అటు తిరుగుతూ ఏం చేస్తాడు? ఇటు అటు తిరుగుతూనే ఉంటాడు. అందుకే ఆడవాళ్ళని సాతాను చేసి ప్రేమించి ఇక్కడ మాటలు అక్కడ చెప్తారు, అక్కడ మాటలు ఇక్కడ చెప్తా ఉంటారు. లేనిపోని కొట్లాటలు పెట్టుకుంటా ఉంటారు. రకరకాలుగా చెడు పనులు చేయడానికి ప్రేరేపించబడతా ఉంటారు. రకరకాలైనటువంటి పాపములు చేయడానికి సాతాను ద్వారా ప్రేరేపించబడతా ఉంటారు. జాగ్రత్తగా గమనించండి. వీడు దోచుకునే వాడుగా ఉంటున్నాడు, దొంగగా ఉంటున్నాడు, నాశనం చేసేటటువంటి వాడుగా ఉంటున్నాడు. వీడు ఏం చేస్తున్నాడు అనగా మనుషుల యొక్క జీవితంలోనికి శ్రమలు, రోగములు, ఇబ్బందులు, ఇరుకులు, శోధనలు, అవమానములు, నిందలు ఇవన్నిటిని తీసుకొని వస్తా ఉంటున్నాడు విశ్వాస యొక్క జీవితంలోనికి. కష్టాలు, బాధలు, శ్రమలు, అవమానములు, నిందలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఏం చేస్తాడంటే మనము ప్రార్థన చేయకుండా చేస్తాం. ఏం చేస్తాడు? ప్రార్థన కూడా చేస్తాం. అబ్బాబ్బా, 8 దినాలు ప్రార్థన చేయాలా, ఎంత ఉపవాసం ఉండాలా, నా ప్రార్థనకు జవాబు వస్తలేదు, ఒక కష్టం ఇంకొక కష్టం, ఇదేం కష్టము అని చెప్పి మొదట ఏం చేస్తారు? ప్రార్థన చేయడము మానేస్తారు కదా. ప్రతిరోజు మీరు మంచిగా ప్రార్థన చేసుకుంటున్నారు, మంచి ఉపవాసాలు ఉంటున్నారు. కష్టం వెనుక కష్టం, బాధ అంతా బాధ వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? అమ్మా ఇదేం బాధ, నాకు వచ్చింది, ఎంత ప్రార్థన చేసినా ఇంతనే అని చెప్పి దేవుని ఏం చేస్తాం? మనము వదిలిపెట్టేస్తాం. మొట్టమొదటిగా వ్యసనపడి దేవుని మనం వదిలేస్తాం. దేవుని వదిలే కానీ ఎవరు పట్టుకుంటారు? మనలో సాధారణుడు పట్టుకుంటాడు. ఇప్పుడు ఒక పాప వస్తుంది మా కామారెడ్డి నుంచి. ఆ పాప అన్య కుటుంబంలో నుండి దేవుని తెలుసుకుంది. అన్య కుటుంబంలో నుండి దేవుని తెలుసుకొని మంచి ఉపవాసాలు చేస్తూ ప్రార్థన చేస్తూ జీవిస్తూ ఉంటుంది. ఆ పాపకి దేవుడు తన యొక్క ఆత్మనిచ్చినాడు. ఏమిచ్చినాడు? తన యొక్క పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చినాడు. పరిశుద్ధాత్మ శక్తిని ఇచ్చిన తర్వాత తన జీవితంలో అనుకున్నవి అనుకున్నట్టుగా కాకపోవడం బట్టి దేవునికి దూరం జరగడం ద్వారా ఏం జరుగుతా ఉంది? సాతానుడు పట్టి వేస్తా ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని యొక్క జీవితంలో సాతానుడు బాధలు, కష్టములు, శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటినీ కూడా కలగజేస్తూ మొట్టమొదటిగా వాడు చేసే పని ఏంటంటే దేవుని మీద మనము వ్యసన పడేటట్టు చేస్తా ఉంటున్నాడు. చేసి వాడు మెల్లగా మనల్ని దోచుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటున్నాడు.